హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కే కిచెన్ వ్లాగ్స్. ఈరోజు నేను స్పైసీ బూందీ మిక్చర్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపించబోతున్నాను. చూడండి ఎంత బాగుందో, చూడటానికి టేస్ట్ కూడా అలానే ఉంటుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దానండి. ముందుగా నేను సేవ్ ప్రిపరేషన్ చూపించబోతున్నాను. ఎక్కడ వీడియో అనేది స్క్రిప్ట్ చేయకుండా కంప్లీట్గా చూస్తే ప్రతి స్టెప్ క్లియర్గా అర్థమైపోతుంది. సేవ్ కోసం అని చెప్పేసి ఒక బౌల్ తీసేసుకొని ఒక కప్పు శనగపిండి, నేను నిండు కప్పు తీసేసుకుంటున్నాను. శనగపిండి పూర్తిగా జల్లించిన శనగపిండి వాడండి. అందులోనే 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి, రెండింటిని చక్కగా కలిపేసేసుకొని ఇప్పుడు వాము పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను. వాము పచ్చి వామునే పొడి చేసి యాడ్ చేస్తున్నాను. అలాగే కలర్ కోసం అని చెప్పేసి ఒక 1/4 టేబుల్ స్పూన్ దాకా పసుపు, కాదు అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు. అలాగే కారం ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను. ఉప్పు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను. శనగపిండి కదా, ఉప్పు ఎక్కువగా పడదు, కొంచెం చూసి యాడ్ చేసేసుకోండి. మొత్తం ఇంగ్రీడియంట్స్ని చక్కగా కలిపేసేసుకొని ఇప్పుడు దీంట్లో వాటర్ అనేవి యాడ్ చేసేసుకోవాలి. వాటర్ నేను కొలత ప్రకారం ఏం చూపించట్లేదు, పిండి కన్సిస్టెన్సీ చూపిస్తాను. దానికి తగ్గట్టుగా వాటర్ అనేవి యాడ్ చేసేసుకోండి. పిండి గట్టిగా మురుకులు పిండి ఉన్నట్లు ఉండకుండా ఇలా ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉండేటట్టు కలిపేసేసుకొని దీని మీద 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ చల్లి దాన్ని కూడా చక్కగా ఒకసారి మొత్తం కలిపేసేసి పక్కన ఉంచేసేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్టు చూసుకోండి, అప్పుడు చక్కగా వస్తాయి సేవ్ అనేది. ఇప్పుడు మురుకులు చేసుకుని గిద్ద తీసేసుకొని అందులో సన్న హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టేసేసుకొని లోపల ఆయిల్ అప్లై చేసేసి మనం కలిపి పెట్టుకున్న పిండిని లోపల చక్కగా పెట్టేసేసుకొని మూత పెట్టేసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ పిండి కనుక గట్టిగా కలుపుకుంటే సేవ్ అనేవి కాస్త గట్టిగా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసి ఆయిల్ వేడైందా లేదని ఒకసారి చెక్ చేయండి. ఆయిల్ చక్కగా వేడైపోయింది కదా, ఇప్పుడు మనం పెట్టి పక్కన ఉంచుకున్నాం కదా పిండి, ఒక్క చుట్టు మాత్రమే చుట్టండి, ఎక్కువ చుట్టకండి. ఒక్క చుట్టు అలా రౌండ్గా చుట్టేస్తే చక్కగా ఫ్రై అయిపోతాయి. ఎప్పుడైతే అనురగంతా ఆరిపోయి కొంచెం గట్టిగా అనిపిస్తుందో తడితే అప్పుడు రెండో పక్కకి తిప్పేసుకుంటే సరిపోతుంది. మరీ ఎర్రగా ఏమి వేగవు, ఇవి కాస్త తెల్లగానే ఉంటాయి, మనకు చూస్తే అర్థమైపోతుంది. నురగంతా ఎప్పుడైతే చక్కగా ఆరిపోతుందో పైన కూడా చక్కగా ఫ్రై అయిపోయినట్టే. చూడండి ఇప్పుడు చూపిస్తాను ఫ్రై అయిందా లేదా అని చెప్పేసి. చూడండి ఎంత చక్కగా క్రిస్పీగా అయిపోయాయో. ఇలా వేగగానే తీసి పక్కన ఉంచుకోండి. మంట అనేది మనం సేవ్ చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని చేసేసుకోండి. ఇలానే అన్నీ చేసి పక్కన ఉంచేసేసుకోండి. ఇప్పుడు బూందీ చేసే విధానం చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, బూందీ అనేది చాలా క్రిస్పీగా వస్తాయి. ఆలస్యం చేయకుండా చూద్దానండి. దీనికోసం ఒక బౌల్ తీసేసుకొని నిండుగా 2 కప్పులు శనగపిండి, ఇది కూడా పూర్తిగా చల్లించిన పిండి యాడ్ చేసేసేయండి. నేను నిండుగా తీసుకుంటున్నాను. చూడండి ఇలా 2 కప్పులు నిండుగా తీసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు బియ్యం పిండి యాడ్ చేసేసి 2 చక్కగా కలిసేలాగా కలిపేసేసుకోండి. ఇవి 2 అలా కలిపిన తర్వాత ఒక చిటికెడు బేకింగ్ సోడా, ఎక్కువ యాడ్ చేయకండి, ఆయిల్ పీల్చేస్తుంది. చిటికెడు సరిపోతుంది బేకింగ్ సోడా అనేది, అదే వంట సోడా. అలాగే సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్, కొంచెం పసుపు, అలాగే కారం కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసేసేయండి. నేను మళ్ళీ చివరిలో కూడా యాడ్ చేస్తాను కాబట్టి మోయినంగా యాడ్ చేస్తున్నాను స్పైసీనెస్కి కరెక్ట్గా. అవన్నీ చక్కగా ఇలా కలిపేసేసేసుకొని ఇప్పుడు నీళ్ళు మనకి బూందీకి ఎలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి. నీళ్ళు కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండలు ఏమి లేకుండా ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోండి. చిక్కగా కొంచెం దోశ పిండి ఉంటుంది కదా అలా ఉండేటట్టు, లేదా ఇలాంటి గంటితోటి తిప్పి చూస్తే అలా ఉండేటట్టు చూసుకొని చేసి పక్కన ఉంచేసేసుకోండి. ఇందాక మనం ఆయిల్ వేడయింది కదా, ఆయిల్ ఒకసారి ఒక చుక్క వేసి చూస్తే బూందీ చక్కగా పొంగుతుందా లేదా అలా చెక్ చేసుకోండి. లేదు అని అనుకుంటే కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసేసుకోవచ్చు. నాకైతే చక్కగా పొంగింది అలా వేయగానే. ఇలా బూందీ చేసే గరిటెలు ఉంటాయి కదా, వీటితోటి చక్కగా బూందీ అనేది చూసుకోవచ్చు. మనం గరిటెలు అనేది ఏమీ కదిలించాల్సిన అవసరం లేదు. అలా ఒక ప్లేస్లో పెట్టేసి కొంచెం కొంచెంగా పిండి అలా పోసేసుకొని అలా రుద్దుకుంటే బూందీ అనేది పువ్వుల్లాగా చక్కగా పైకి తేలుతుంది. చూడండి ఎక్కువ యాడ్ చేయకుండా కరెక్ట్గా బూందీ ఆయిల్కి సరిపడా మాత్రమే యాడ్ చేసుకోండి. మీరు ఎక్కువ కనుక యాడ్ చేస్తే చతికిల పడిపోతాయి, బూందీ అనేది చక్కగా గుండ్రంగా రావు. మంట అనేది మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని బూందీ మొత్తం చక్కగా క్రిస్పీగా అయ్యేంతవరకు ఈవెన్గా ఫ్రై చేసేసుకోండి. ఒకటి చూపిస్తున్నా చూడండి, ఇలా క్రిస్పీగా అయిందంటే బూందీ రెడీ అయిపోయినట్లే. ఇలా ఒక జల్లెడ తీసేసుకొని చక్కగా బూందీ అంతా తీసి పక్కన ఉంచండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో, చిన్న పలుకులు కూడా లేకుండా ఆయిల్లో అన్నీ నీట్గా వచ్చేసాయి కదా. ఇప్పుడు బూందీ రెండోసారి చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే గెంటిని ఇలా చక్కగా క్లీన్ చేసేసుకోండి. అప్పుడు బూందీ అనేది తోకలు లేకుండా నీట్గా గుండ్రంగా వచ్చేస్తాయి. చూడండి, మీరు కనుక జావగా కలుపుకుంటే పిండి ఆయిల్ పీల్చేస్తాయని గుర్తుపెట్టుకోండి.
ఇలానే పిండి అంతా అయిపోయిన దాకా బూందీ తీసేసుకొని మొత్తం తీసి ఒక గిన్నెలో వేసేసుకొని పక్కన చేసేసుకోవడమే. ఇప్పుడు ఇంకా అదే నూనెలో పల్లీలు ఒక 1/2 కప్ దాకా ఫ్రై చేసేసుకోండి. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 కప్ దాకా యాడ్ చేస్తున్నాను. కావాలంటే జీడిపప్పును కూడా వేయించుకోవచ్చు. నేనైతే ఎలాంటి జీడిపప్పు యాడ్ చేయట్లేదు. చక్కగా అలా వేయించి అన్నీ ఒక గిన్నెలో తీసి పక్కన ఉంచుకోండి. ఇందులోనే మనం చట్నీ కోసం అని వాడతాం చూడండి, శనగపప్పు, పుట్నాల పప్పు అంటుంటాము. వీటిని కూడా ఒక 1/2 కప్ దాకా వేసి చక్కగా ఫ్రై చేసేసుకోండి. నేను తీయడానికి ఈజీగా ఉంటుందని ఇలాంటి జల్లెడని యూజ్ చేస్తున్నాను. అదే జల్లెడలో ఇప్పుడు కరివేపాకు, నేను ఒక 2 రెబ్బల దాకా కరివేపాకుని తీసుకున్నాను. దాన్ని కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసేసి పక్కన చేసేసుకోండి. ఇప్పుడు వీటిని అటుకులు అంటాము. కొంచెం మందంగా ఉంటాయి. ఈ అటుకులు అనేవి పల్చటి అటుకులు కాదు. ఇలా చూడండి ఇంత మందంగా ఉంటాయి. వీటిని కూడా 1 కప్పు దాకా తీసుకున్నాను. ఇవి అలా వేయగానే ఇలా చక్కగా పొంగుతూ తెల్లగా పువ్వులాగా పైకి వస్తాయి. వాటిని కూడా చక్కగా ఫ్రై చేసి పక్కన ఉంచేసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 8 లేదా 10 వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇలా కట్ చేసైనా సరే యాడ్ చేసేసుకోవచ్చు. వీటిని కూడా చక్కగా ఇలా ఎర్రగా వచ్చేట్లు వేయించుకొని వీటిని కూడా పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసేసుకోండి. వాటన్నిటిని కలుపుకోవడం కోసం అని చెప్పేసి సేవ్ చేసుకున్నాం కదా ఫస్ట్. దాన్ని చూడండి ఎలా చక్కగా వచ్చాయో. వీటిని అంతా నలిపేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా క్రష్ చేసేసేసి ఇందులోనే వేయించి పక్కన ఉంచుకున్నాం కదా బూందీ, దాన్ని కూడా యాడ్ చేసేసేయండి. బూందీతో పాటే పల్లీలు, అలాగే పుట్నాల పప్పు యాడ్ చేసాం కదా, పుట్నాల పప్పు, అలాగే అటుకులు, వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి అన్నీ యాడ్ చేసేసుకోండి. ఫ్రై చేసిన వాటన్నిటిని, వెల్లుల్లి, కొంచెం కరివేపాకు కూడా వేయించాం కదా, దాన్ని కూడా యాడ్ చేసేసి ఇప్పుడు నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు కూడా యాడ్ చేసి మొత్తం కలిసిపోయేలాగా చేతితోటే చక్కగా కలిపేసేయండి. ఎంతో టేస్టీ అండ్ స్పైసీ మిక్చర్ రెడీ అయిపోయింది. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ ఇంకోసారి కొత్త వంటకంతో మీ ముందుకు వస్తాను. అప్పటివరకు బాయ్.